ఉపాధ్యాయుడిగా పనిచేశాను. నేను సవర భాష నేర్చుకొని అరకుల్లో ఉండే సౌళ్లకు చదువు చెబుతుంది. వారికి నా ఇంటి వద్దే బస ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రభుత్వం నాకు కైజర్ హింద్ అనే స్వర్ణ పథకాన్ని ఇచ్చి గౌరవించింది. అలాగే నేను గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి ఆ భాష యొక్క అందాన్ని అందరికీ తెలియజెప్పింది. ఇందుకోసం చిత్తశుద్ధితో కృషి చేసినందుకు నన్ను అందరూ అచ్చ తెలుగు చిచ్చడుగురు తెలుగు అని అంటారు. నా పుట్టినరోజైన ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు. దీనికి గల కారణం సామాన్య దృష్టికి అర్థం కాని గ్రాంధిక భాష కన్నా అందరూ ఉపయోగిస్తున్న అర్థమైన తెలుగు భాషలోనే గ్రంథాలు ఉండాలి అంటూ మన ఆంధ్ర సాహిత్య పరిషత్ సభలో 4 గంటల పాటు ప్రసంగించి సామాన్య ప్రజలు మాట్లాడే అందమైన తెలుగు భాషను ఎంతో సుకుమారంగా ప్రయోగించారు అని తెలుపుతూ ప్రసంగించారు. నేను తెలుగు భాష గొప్పతనం తెలపడానికి తెలుగు అనే పత్రికను